So hi, welcome back to Samini, and yes, it's time to subscribe. SNMY because I love it, and yes, I love it. So yes, నేను చాలా ఆలోచించాను ఈ వీక్ నేను ఏ టాపిక్ పైన వీడియో చేయాలి, ఏం చేద్దాం అని చిన్న బుర్ర పైన ఎంతో ప్రెజర్ చేశాను. అండ్ చూస్తే నా చుట్టుపక్కలే ఒక టాపిక్ నన్ను ఉందన్నమాట. జస్ట్ వాంట్ డూ వీడియో ఆన్ హెల్త్ రిలేటెడ్. సో హెల్త్ రిలేటెడ్ ఏముంది, నేను డైలీ చేసే వర్కే ఒక హెల్త్ రిలేటెడ్ వర్క్. I just work in dental domain healthcare, so why not I do a video on that. So I hence decided to do a video on oral hygiene, that is dental care video. So yes, our mouth is a reflection of our oral health, and oral health is a mirror of our internal body. Like మీ ఓరల్ హైజీన్ ఎంత బాగుంటే మీ ఇంటర్నల్ బాడీ ఎంత బాగుంది అన్నట్టు, బికాస్ అవర్ ఓరల్ ఆర్ మౌత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ది ఇంటెస్టైన్, లంగ్స్, కిడ్నీస్, లివర్, ద మేజర్ ఫంక్షనింగ్ ఆర్గన్స్ ఆఫ్ అవర్ బాడీ, రైట్? సో ఎస్, మనం మౌత్ని ఎంత క్లీన్గా పెట్టుకుంటే మన ఇంటర్నల్ బాడీ అంత నీట్గా ఉంటుందన్నమాట అంట. ఎస్, అవును. Jokes పక్కన పెడితే, I think you have experienced this kind of pain. I just want to tell you that ఏవైనా హార్డ్ సబ్స్టాన్సెస్ తిన్నప్పుడు కానీ, లేకపోతే కూల్ వస్తువులు తిన్నప్పుడు, లైక్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి తిన్నప్పుడు మనకి షూటింగ్ పెయిన్ అనేది ఎమర్జ్ అవుతూ ఉంటుంది మన గమ్స్ నుంచి కానీ, లేదా మన టూత్ నుంచి కానీ. సో వాట్ యూ క్యాన్ డూ, అదే కాకుండా ఇంకొక రీసెంట్గా నేను నా లైఫ్లో నేను చూసిన డెంటల్ ఆర్ టూత్ పెయిన్ ఏంటి అంటే, మనకి విజ్డమ్ టూత్ వచ్చినప్పుడు, వెన్ విజ్డమ్ టూత్ అరైజెస్, జ్ఞానదంతం అంటారు కదా. సో జ్ఞానం ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ పెయిన్ మాత్రం చాలా వస్తుంది. సో వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ లెసనింగ్ ద పెయిన్ ఆర్ ఇరాడికేటింగ్ ద పెయిన్ ఇస్ దాట్, నేను అనాల్జెసిక్స్ తీసుకోలేదు, ఇది ఏ ట్యాబ్లెట్స్ తీసుకోలేదు, బికాజ్ ఐ హేట్ being a pharmacist. I know my role is to prepare a drug, but I hate ingesting a drug, because once a famous scientist or a famous philosopher told that when you take a drug or a pill, first your body need to క్యూర్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజీజ్, దెన్ ఫ్రమ్ ద డ్రగ్, బికాస్ ఆ డ్రగ్ కూడా మన బాడీలో చేంజెస్ చేస్తూ ఉంటుంది. సో వీ నీడ్ టు ఫైట్ అగెయిన్స్ట్ టూ థింగ్స్, వన్ ఫ్రమ్ ద డిజీజ్ అండ్ సెకండ్ ఫ్రమ్ ది డ్రగ్స్. సో నాకు డ్రగ్స్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు, డ్రగ్స్ ఇన్ ద సెన్స్ పిల్స్ ఆర్ ట్యాబ్లెట్స్. సో దట్ థింగ్ పక్కన పెట్టేస్తే, ఐ హ్యావ్ ఫౌండ్ సమ్ న్యాచురల్ రెమెడీ ఇన్ ట్రీటింగ్ దట్ డెంటల్ ఏక్ ఆర్ టూత్ ఏక్. ఏంటి అంటే క్లవ్, ఎస్, లవంగం, కరెక్ట్గానే విన్నారు. లైక్ మన మమ్మీ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు కదా, అరే మమ్మీ నాకు పెయిన్ అవుతుంది అంటే అక్కడ మసాలా డబ్బాలో లవంగం ఉంది, తీసుకొని పెట్టుకోవే తగ్గిపోతుంది అంట. సో ఎస్, మన పురాతన కాలం నుంచి ఈ సిస్టమ్ అనేది వస్తుంది. సో ఏంటి అంటే, క్లవ్ని సాంస్క్రిట్లో దేవ పుష్పం అని అంటారు, దట్ ఈస్ కాల్డ్ అస్ హెవెన్లీ ఫ్లవర్ అని అంటారనమాట. సో దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అంటే, ఇందులో మనకి కెమికల్ కాన్స్టిట్యూయెంట్ యూజినాల్ అని ఉంటుంది క్లవ్లో. సో ఆ యూజినాల్ ఏం చేస్తుంది అంటే, ఇట్ యాక్ట్స్ as యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అనాల్జెసిక్ ప్రాపర్టీ. సో ఆ ఇన్ఫ్లమేషన్ అంటే ఆ నొప్పి నుంచి తగ్గిస్తుంది, అనాల్జెసిక్ అంటే మనం ఇప్పుడు అనెస్థీషియా ఇస్తారు కదా, సపోజ్ ఆపరేషన్ చేసేటప్పుడు అనెస్థీషియా ఇస్తారు మనకి, మన స్కిన్ కట్ చేసినా మనకి ఏం పెయిన్ తెలియదు, సో అలా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఏమంటారు, ఆ ఇన్ఫ్లమేషన్ పెయిన్ నొప్పి అనేది తగ్గిస్తుంది, అండ్ మనకి ఏ పెయిన్ ఉన్నా తగ్గించేస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లవ్. Clove is told to be a western herbalism in treating dental emergencies. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక లైక్ నేను నా లైఫ్లో చూసింది చెప్తున్నాను. ఐ జస్ట్ డోంట్ వాంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ బికాస్ ఇట్ రిలేటెడ్ టు సోషల్ మ్యాటర్స్. అండ్ తను వచ్చిందంటే, వీ ఆల్ యూస్ టు బీ ఇన్ అవర్ గ్యాంగ్, వీ ఆల్ యూస్ టు బీ లైక్, అబ్బా పిల్ల వచ్చింది, ఆమె మాట్లాడుతూ ఉంటే నోట్లో నుంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుండే నేను. సో తనకి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా ఉండేవాళ్ళము. సో అది తన తప్పు కాదు, లైక్ ఎవ్రీవన్ ఎవరికైనా సరే నీట్గా ఉండాలని ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఆ బ్యాడ్ బ్రెత్ అనేది చాలామంది నోట్లో నుండి వస్తూ ఉంటారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో వై దట్ బ్యాడ్ breath comes. Okay, a bad breath ఎందుకు వస్తుంది అని చెప్పేసి మీకు తెలియాలి. సో దే ఆర్ టూ రీజన్స్ ఫర్ దిస్ bad smell or bad breath.
So one thing is that microflora, and second thing is a plague. So what is this microflora ante enti? So generally when we ingest food into our mouth, in our buccal cavity, and after having our food, after having nicely enjoying our food, there are still some micro tiny mini particles staying, sitting back on our tongue, on our tooth, etc. So now on this teeny tiny food particles, there will be some bacteria growing on. This bacteria releases some volatile sulfur compounds. So these sulfur compounds releases a kind of a smell that is nothing but the bad odor when we the bad odor which comes out when we speak. Okay, so that is one reason. And second reason is that plaque. So we know like yellow color formation on our teeth or tooth enamel, right? So that is called as plaque. So ఇది ఏంటి అంటే, like there those are the colonies of bacteria growing on our tooth. So this plaque is nothing but colonies of bacteria growing on our tooth. So ఎలా గ్రో అవుతుంది అంటే, సేమ్ మనం ఏదైతే ఫుడ్ పార్టికల్స్ తింటామో ఆ ఫుడ్ పార్టికల్స్ మనం టూత్ పైన స్టిక్ అయి ఉన్నప్పుడు బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది. అండ్ ఇది ఎవ్రీ 24 అవర్స్కి మనం క్లీన్ చేయకపోతే, టీత్ని మంచిగా క్లీన్ చేయకపోతే ఆ ప్లాగ్ అనేది వస్తూ ఉంటుంది. So yes, now we have some homemade remedies or which we need to follow on our daily basis to remove this bad breath when we speak or when we talk. So first one is that oil pulling. Yes, you have heard right. Oil pulling is ఏంటి అంటే, ఆయిల్ పుల్లింగ్లో మనం ఏం చేస్తామంటే, 1 teaspoonful ఆఫ్ ఆయిల్ తీసుకుంటాము. తీసుకొని మనం మౌత్లో వేసేసి ఇట్లా ఒక 15 minutes ఇట్లా మంచిగా రిన్స్ చేయాలి. రిన్స్ చేసి స్పిట్ అవుట్ చేయాలి. సో ఏమవుతుంది అంటే, యాక్చువల్లీ వెన్ యూ ఆర్ doing this exercise, it causes osmotic pressure, it produces the osmotic pressure in your mouth. So our osmotic pressure wala emaitadante, all the chemicals or all the toxins or all the bad bacteria which is present in your mouth, or also it pulls out the toxins from your intestine as well. So bad toxins edaithe untodo adanni mottam ee oil lo bind chestadannamata. So it will bind, it has a capacity of binding the bad toxins with it and holding in it. So anta bad toxins inlo bind అయిపోయి హోల్డ్ అయిన తర్వాత మనం స్పిట్ అవుట్ చేసేస్తాం కాబట్టి, సో బ్యాడ్ బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోయి మన మౌత్ నుంచి మంచి గుడ్ ఓడర్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ వన్ థింగ్. సో ఆయిల్ చెప్పాను కదా, సో ఏ ఆయిల్ యూస్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. సో యూ కెన్ యూస్ సెసమీ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఆర్ ఎనీ అదర్ ఆయిల్స్ వాట్ ఈస్ ప్రజెంట్ ఇన్ యువర్ హౌస్. లేదా మీరు డైలీ కుకింగ్లో యూస్ చేస్తారు కదా, సో ఆయిల్ అది అయినా సరే ఒక 1 teaspoon తీసుకొని నోట్లో పెట్టేసుకొని చేసి పెట్టేసేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం యు ఆర్ మీ చీక్ మజిల్స్కి కూడా ఒక ఎక్సర్సైజ్ అనేది మీరు ఇస్తున్నారు కాబట్టి మీ ఫేస్లో కూడా మంచి గ్లో వస్తుంది. అండ్ రియలీ ట్రస్ట్ మీ, దిస్ హ్యాపెన్స్ అండ్ దిస్ హెల్ప్స్ ఇన్ గెటింగ్ గ్లో ఆన్ యువర్ చీక్స్. సో second thing in eradicating the bad breath is టంగ్ క్లీనర్స్. ఎస్, యూ హ్యావ్ హర్డ్ రైట్. సో పురాతన కాలం నుంచి టంగ్ క్లీనర్స్ యూస్ చేస్తున్నారు. బట్ సో నేను చెప్పాను కదా, బ్యాడ్ బ్రెత్ అనేది మన మౌత్లో మిగిలిపోయిన ఫుడ్ పైన బ్యాక్టీరియా గ్రో అయ్యి మనకి బ్యాడ్ ఓడర్ వస్తుందని చెప్పేసి. సో వీ నీడ్ టు రిమూవ్ దట్. సో అదంతా మన టంగ్ పైన ఉంటుంది అనమాట. సో వెన్ యూ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్, ఓపెన్ యువర్ టంగ్ అండ్ సీ, మన టంగ్ వెనకాల సమ్ వైట్ కలర్ ప్రెసిపిటేట్స్ టైప్ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద బ్యాక్టీరియల్ గ్రోత్. సో దానివల్ల మనకి స్మెల్ వస్తూ ఉంటుంది. సో అది తీసేయడానికి మనం ఈ టంగ్ స్క్రేపర్స్ అనేది యూస్ చేస్తాము. సో ఇది ఒక మంచి రెమెడీ. అండ్ వాట్ కైండ్ ఆఫ్ టంగ్ స్క్రేపర్స్ యూ కెన్ యూస్? యూ కెన్ యూస్ tin, silver, copper, and you need to ditch that plastic wala tongue scrapers, guys. Really it really affects the taste buds on your tongue. Okay, and one thing you need to remember while using tongue scraper is that chala harsh ga assal cheyaddu, because
టంగ్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా అండ్ టేస్ట్ బడ్స్ ఉంటాయి. యూ మైట్ ఎఫెక్ట్ ది ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద టేస్ట్ బడ్స్. సో యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ యూజింగ్ టంగ్ స్క్రేపర్స్. అండ్ ద బెస్ట్ టంగ్ స్క్రేపర్ నన్ను అడిగితే మాత్రం నేను కాపర్ అని చెప్తాను, బికాస్ కాపర్ హ్యాస్ some nice properties in it. The best ideal metal to use as a tongue scraper is copper. So కొంచెం ఎక్కువ మనీ ఖర్చు అయినా సరే కానీ కాపర్ టంగ్ స్క్రేపర్కి ట్రై చేయండి. థర్డ్ బట్ నాట్ ద లీస్ట్ వన్, సో ఈ బ్యాడ్ బ్రెత్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చిందని చెప్పాను కదా. సో తిన్న వెంటనే ఏదైనా సరే, చాక్లెట్ కానీ లేదా ఏదైనా డ్రింక్స్ కానీ, అన్నం తిన్నా, ఏది తిన్నా మనం వెంటనే మన హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు అట్ ద సేమ్ టైం మన మౌత్లో కొన్ని వాటర్ వేసి చేసేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, సో అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. యూ కెన్ సీ దట్ ఇన్ ద వాష్ బేసిన్ యాక్చువల్లీ. సో అవన్నీ వెళ్ళిపోయినప్పుడు దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ది మైక్రోబియల్ ఆర్ మైక్రోఫ్లోరా గ్రోత్ అండ్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ బ్యాడ్ బ్రెత్. సో యూ కెన్ అవాయిడ్ దిస్. When we talk about dental care and oral hygiene, it's most important to talk about the toothpaste, because in India, in this democratic world, in this modern era, there are so many toothpaste brands have come. Toothpaste గురించి మాట్లాడగానే I'll get one thing in my mind. మీ చిగుళ్ళలో నొప్పా క్రిములు మీకు క్రిములు ఉప్పుందా అవును కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ లో మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? If we talk about the toothpaste brands, we have Colgate, Close-Up, Sensodyne, Patanjali, Vicco Turmeric, Patanjali, I told Patanjali right, Lever Ayush, Dabur Red, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇందులోనే మనకి ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. సో వీ జస్ట్ గెట్ కన్ఫ్యూజ్డ్ టు విచ్ ప్రోడక్ట్ టు బీ చూజన్ అండ్ ఫర్ అవర్ టీత్. ఓకే, ఇప్పటివరకు మీరు ఏం టూత్పేస్ట్ యూస్ చేశారు, ఏం కొన్నారో అంతా పక్కన పెట్టండి. సో ఫ్రమ్ నౌ వెన్ యూఆర్ గోయింగ్ టు బై టూత్పేస్ట్, రిమెంబర్ దీస్ 3 ఇంగ్రీడియంట్స్: సోడియం లారెల్ సల్ఫేట్, ఫ్లోరైడ్ అండ్ ట్రైక్లోజన్. సో ఎస్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే ఆ టూత్పేస్ట్ని డిచ్ చేసేయండి, పక్కన పడేసేయండి. So because why I am telling is that sodium lauryl sulfate actually it is an insecticide which is highly used in detergents. So FDA has confirmed it as insecticide, and it shouldn't be used in any cosmetic products. So toothpaste is a cosmetic product and ingesting ఇన్సెక్టిసైడ్. సో ఇప్పటి నుంచి మీ టూత్పేస్ట్ పెట్టుకున్నప్పుడల్లా నేను ఒక ఇన్సెక్టిసైడ్ తింటున్నా అన్న ఫీలింగ్ మీకు రావాలి, అందుకే ఇది చెప్తున్నా. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ద సోడియం లారెల్ సల్ఫేట్ ఆన్ లాంగ్ టర్మ్ యూజెస్ ఇట్ కాజెస్ మౌత్ అల్సర్స్. చాలామందికి మౌత్ అల్సర్స్ వస్తూ ఉంటాయి కదా. సో రీజన్ ఇది కూడా ఒక టైం ఉండొచ్చు. సోడియం లారెల్ సల్ఫేట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యువర్ టూత్పేస్ట్. సో డిచ్ the toothpaste which contains sodium lauryl sulfate. And one more thing is that on long term usage of this sodium lauryl sulfate, it gets deposited on your heart, that is cardiac tissues, and in your brain, that is nervous tissues, and in your lung tissues, that is alveoli tissue. Actually మనం ఫుడ్ తిన్నప్పుడు కొన్ని కార్బోహైడ్రేట్స్ ఆర్ కొంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇట్ స్టేస్ ఇన్ అవర్ బకల్ క్యావిటీ, రైట్. సో దానిపైన ఈ మైక్రో ఆర్గానిజం మైక్రోఫ్లోరా అనేటిది లీవ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పాను కదా. సో దిస్ bacteria will start producing some acids. So now these acids will come and attack our tooth. Actually our tooth is made up of with calcium and phosphate. So when these acids produced by bacteria attacks our tooth, this calcium and phosphate will tend to get will erode. Tooth నుండి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, ట్రేసెస్గా. How our body mechanism will help in replacing those the traces is that our saliva also contains some calcium and phosphate. So now the calcium and phosphate from our saliva gets added or deposited on those empty spaces, empty voids of those traces, and then it will maintain our tooth condition. So ఇప్పుడు ఏంటి అంటే, when fluorine is added to our diet, when fluorine is added to our diet, this acid can't remove those calcium and phosphate traces from our tooth. Why? Because when fluorine combines with calcium and phosphate, it forms a more stable component called as a fluorapatite. So that fluorapatite is more stable, and even when acid attacks it doesn't erode. So ఈ విధంగా మనకి ఫ్లోరైడ్ అనేది యూజ్ అవుతుంది.
సో అట్ ద సేమ్ టైం నేను ఫ్లోరిన్ ఉన్న టూత్పేస్ట్ని యూస్ చేయొద్దు అంటున్నా. ఐఎమ్ టెల్లింగ్ it is helpful, but I am telling not to use it. Why? Because actually your water what you are intaking contains fluorine, and that fluorine is enough in maintaining your good oral health. Why? Because just 2.8 grams, I'm telling grams of fluoride or fluorine is enough to kill 50 kg adult, healthy adult, 50 kg weight healthy adult. So just think the risk of or the threshold of emergency which is attached with this fluorine, right? So we just see, when we see a toothpaste, it will be written on the toothpaste like just a pea-sized amount is enough for children below 3 years అని ఉంటుంది, రాసి ఉంటుంది. Because as the commercial marketed toothpaste contains fluorine and which is not at all good for kids. ఎందుకు అంటే I told you 2.8 grams of fluorine just kills 50 kg adult, and కిడ్స్కి అయితే చంపేస్తుంది అది. సో బట్ ఇప్పుడున్న పిల్లలకి కానీ నేను కూడా సరే ఐ జస్ట్ పేస్ట్ పెట్టుకొని బ్రషింగ్ కన్నా ముందు అది నేను మింగేస్తా. సో మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే జస్ట్ ట్రై టు ditch those pastes which contains fluorine. And ఇంకా కొంచెం ఫార్మస్యూటికల్గా మీకు చెప్పాలి అంటే జస్ట్ ఫర్ చిల్డ్రన్ బిలో 3 years అయితే less than 1000 ppm fluorine is enough, and more than 3 years అయితే greater than like 1000 parts per ppm, parts per million amount of fluoride is enough. And for adults ki aithe manaki 1350 to 1500 ppm fluorine is enough for maintaining the oral hygiene. And yes, మీకు ఇది కూడా తెలిసి ఉంటుంది ఫ్లోరోసిస్ గురించి. సో ఫ్లోరోసిస్ ఏంటి అంటే ఎక్సెస్గా మనం ఫ్లోరిన్ ఇంటేక్ చేస్తే మన టూత్ పైన ఉన్న ఎనామిల్ అనేది ఇరాడికేట్ అయిపోయి మనకి వైట్ పర్లీ లైన్స్ అనేవి మన టూత్ పైన కనిపిస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఫ్లోరోసిస్ ఆర్ మోట్లింగ్ ఆఫ్ ద టీత్. మైల్డ్ కేస్ అయితే జస్ట్ వైట్ లైన్స్ అనేటివి వస్తాయి. సివియర్ కేస్ అయితే టోటల్ ఎనామిల్ అనేది మనకి ఇరోడ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. సో బీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ యువర్ టూత్పేస్ట్ అట్లీస్ట్ ఫ్రమ్ నౌ. సో నెక్స్ట్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్ ఇస్ ట్రైక్లోజన్. సో మనకి మెయిన్గా ట్రైక్లోజన్ మెస్వాక్ టూత్పేస్ట్లో కనిపిస్తుంది. సో ట్రైక్లోజన్ ఎందుకు వద్దంటున్నాను అంటే ఆన్ లాంగ్ టర్మ్ యూజెస్ ఇట్ మైట్ కాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ టెస్టిక్యులర్ క్యాన్సర్. సో if you are a person who are using meswak toothpaste, then ditch that from now. So I told you about harmful ingredients not to be used, that is sodium lauryl sulfate, fluoride and triclosan. So మరి ఏం టూత్పేస్ట్ తీసుకోవాలి, అన్ని టూత్పేస్ట్లో ఫ్లోరైడ్, ట్రైక్లోజన్, సోడియం లారెల్ సల్ఫేట్ ఉంటుంది అని అంటున్నా. సో నా గురించి మాట్లాడితే మా ఇంట్లో ఒక్కొక్క టూత్పేస్ట్ యూజ్ చేస్తారు. మా నాన్నమ్మ వచ్చేసి ఈ క్లోజప్ యూజ్ చేస్తుంది, రెడ్ కలర్, అది కూడా ఈ రెడ్ కలర్ క్లోజప్ మాత్రమే యూజ్ చేస్తుంది. అండ్ మీరు దాని వెనకాల తిప్పి చూస్తే దాంట్లో మనకి అన్నీ ఇప్పుడు నేను చెప్పిన హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. నేను మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా వినదు. సో నీ కర్మ ఇంకా అని వదిలేశాను. నేను వచ్చేసి పతంజలి దంతకాంతి యూజ్ చేస్తాను. సో యాక్చువల్లీ నేను పతంజలి అనేది హర్బల్ అని చెప్పేసి నేను యాక్చువల్లీ నాకు టూత్ ఏమంటారు గమ్ బ్లీడింగ్ అనేది అయింది కొన్ని ఇయర్స్ బ్యాక్. సో అప్పటి నుండి నేను పతంజలికి షిఫ్ట్ అయిన తర్వాత గమ్ బ్లీడింగ్ అనేది మొత్తం తగ్గిపోయింది. సో అందుకని నేను ఇది కంటిన్యూస్గా వాడుతున్నాను. బట్ వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ దిస్ వీడియో అండ్ స్టార్టెడ్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టూత్ పేస్ట్, ద ఇంగ్రీడియంట్స్, I just went and read, I use Patanjali and does it contains any of these harmful ingredients? Then yes, it contains fluoride. Actually, the percentage or concentration of the fluoride when compared to other toothpaste is very less in this. You can use this. Actually, you can use this. This doesn't contain any preservative, so I would suggest this. But a fluoride kuda lekunda leni toothpaste use cheyali anukunte, then I would suggest this Dabur Red toothpaste. Actually, my mummy vaadtadu. సో మా ఇంట్లో అన్ని టూత్పేస్ట్లో మేము అందరు వాడే టూత్పేస్ట్లలో మంచిగా వాడేది, మంచి హెల్తీ టూత్పేస్ట్ వాడేది అంటే మా మమ్మీ ఒకటే. సో ఇట్ ఈస్ డాబర్ రెడ్ టూత్పేస్ట్. సో ఇందులో వచ్చేసి మనకి ఫ్లోరైడ్ ఉండదు, సల్ఫర్ ఉండదు. సో ఇది అండ్ లివర్ ఆయిల్స్ కూడా ఒకటి ఉంది, అందులో కూడా మనకి ఫ్లోరైడ్ ఉంటుంది.
సో దీస్ ఆర్ ద టూత్పేస్ట్. సో మీరు ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత టూత్పేస్ట్ చేంజ్ అవ్వాలి అనుకుంటే దెన్ ఐ వుడ్ రికమెండ్ ఐదర్ డాబర్ రెడ్ టూత్పేస్ట్ ఆర్ పతంజలి దంతకాంతి. అసలు టూత్పేస్టే వాడద్దు, టూత్పేస్ట్ని డిచ్ చేయాలి అనుకుంటే మనకి పౌడర్స్ ఉంటాయి, డెంటల్ పౌడర్స్ ఆర్ దంతకాంతి పౌడర్స్. సో మనకి డాబర్ రెడ్ దంతకాంతి పౌడర్ ఉంటుంది, లేదా ఒకటి బ్లాక్ కలర్ పౌడర్ ఉంటుంది. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ యూజ్ చేస్తాను, సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అదే యూజ్ చేస్తాను. అది లేకపోతే డాబర్ రెడ్, నాకు అది నేమ్ గుర్తొస్తలేదు. ఐ విల్ యాడ్ ద పిక్చర్, ఐ ఇన్సర్ట్ ద పిక్చర్ ఇయర్. సో ఆ రెండు యూజ్ చేయొచ్చు. అండ్ దీనివల్ల మనకి ఒక ఇంపార్టెంట్ యూజ్ ఉంది. ఏంటి అంటే ఈ పౌడర్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే డైరెక్ట్ మన ఫింగర్స్తోని మనం చేస్తున్నాం కదా, సో మన గమ్స్ ఏవైతే ఉన్నాయో టూత్ గమ్స్, దాని హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒక మసాజ్ టైప్ మనం ప్రొడ్యూస్ చేస్తాము మన గమ్స్కి, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే వెన్ వీ స్వాలో దిస్ డెంటల్ పౌడర్స్, ఇట్ activates, actually it contains some charcoal powder in it, so it purifies our, it detoxifies our intestine, and as well as it activates our digestion properties and improves our metabolism. So that is one of the best use of these dental powders or Dantkanti powders. Okay, now let's talk about what brush to use and how to brush. Okay, now coming to what brush to use, hard bristles in a brush use cheyaddu because it might harm your gums and it might create the spaces in between your tooth or teeth. Okay, and you need to use a soft bristles brush, so you can go for Oral-B soft bristles brush. So this is one thing. And if you still want your health to be more, if you are more curious or cautious about your health, then you can go for neem twigs. Yes, you have heard right, neem twigs, వేప పుల్లలు. సో వేప పుల్లలు తీసుకొని చేయండి. సో చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన మౌత్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా, మైక్రోఫ్లోరా చనిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వెన్ యూ ఆర్ డూయింగ్ దాట్, మన బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద gums will be increased, and also it helps in maintaining the alkalinity of your mouth, these neem twigs. Okay, and next ఇంకో మంచి సజెషన్ ఏం చెప్తాను అంటే మీ ఫింగర్ యూస్ చేస్తే ఇంకా బెటర్. బట్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్ వెన్ ఐ యూస్ ఫింగర్ ఇస్ దట్ ఏదైనా పళ్ళ మధ్యలో ఇరుక్కుందనుకో అది పోదు, బట్ ట్విగ్స్ ఇంకా బ్రష్తో మంచిగా వెళ్ళిపోతుంది. సో ఈ కాలంలో మనకి ట్విగ్స్ దొరకడం చాలా కష్టం. సో ఐ సజెస్ట్ యూ టు గో ఫర్ సాఫ్ట్ బ్రిసిల్స్ Oral-B టూత్ బ్రష్. జనరల్గా మనం హాస్టల్స్లో ఉన్నప్పుడు మన వెనకాల లైన్ ఉంటారు మన ఫ్రెండ్స్ ఆర్ రూమ్మేట్స్, అరే తొందరగా బ్రష్ చేయవే, ఎంతసేపు చేస్తావు, నేను చేయాలి నెక్స్ట్ లైన్లో ఉన్నా, లేకపోతే మనం కలిసి టిఫిన్ వెళ్ళాలి, తొందర చెయ్యి, ఎంతసేపు చేస్తావు అని అంటారు. సో వాళ్ళు అంటారు, ఏ బాబు ఏ బంటి నీ బ్రష్ స్లోగా ఏంటి అని అంటారు అనమాట. సో వాళ్ళు ఏమన్నా మీరు పట్టించుకోకండి, ఎస్ నా బ్రష్ స్లోయే అని చెప్పండి. అండ్ డోంట్ రష్ వెన్ యూ బ్రష్. ఓకే, సో స్పీడ్గా బ్రష్ చేస్తే బ్యాక్టీరియా అనేది పోదు. యు ఆర్ యాక్చువల్లీ హార్మింగ్ యువర్ ఎనామిల్, మీ ఎనామిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో డోంట్ రష్ వెన్ యూ ఆర్ బ్రషింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఎంతసేపు బ్రష్ చేయాలి. సో కొంతమంది అనుకుంటారు నేను ఎంతసేపు ఎక్కువ బ్రష్ చేస్తే ఆ బ్యాక్టీరియా మొత్తం వెళ్ళిపోతుంది అబ్బా అని. బట్ యు ఆర్ రాంగ్, యు ఆర్ యాక్చువల్లీ హార్మింగ్ యువర్ టూత్ ఎనామిల్. సో ద ఐడియల్ టైమ్ టు బ్రష్ ఈజ్ జస్ట్ 2 minutes. ఎస్, 2 minutes బ్రష్ చేయాలి. అండ్ 2 minutes ఎలా కౌంట్ చేస్తారంటే యాక్చువల్లీ వాట్ ఐ డూ ఈజ్, నేను బ్రష్ చేయడం మొదలు పెట్టినప్పుడు ఐ కౌంట్ 1 to 200 numbers. యాక్చువల్లీ 2 minutes అంటే 60 seconds, 120 seconds, బట్ నేను 200 కౌంట్ చేస్తాను బికాజ్ విల్ గో స్పీడ్ దెన్ అ క్లాక్ రైట్ వెన్ వీఆర్ కౌంటింగ్ నంబర్స్. సో అందుకని ఐ కౌంట్ టిల్ 200, 1 to 200 కౌంట్ చేసే వరకు ఐ జస్ట్ గో ఇన్ సర్కులర్ మోషన్స్ ఇన్ ఆల్ ది డైరెక్షన్స్. అండ్ ద మెయిన్ థింగ్ టు బీ remembered is that use 45-degree angle and always go in circular motions. So చాలా మంది ఇలా 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 చేస్తారు, అలా కాదు, you need to go in circular motions. ఓకే, సర్కులర్ మోషన్స్లో మీరు బ్రష్ చేయాలి. అండ్ చాలామందికి అన్నం తిన్న తర్వాత టూత్ పిక్ పెట్టి గెలికే అలవాటు ఉంటుంది కదా, సో అలాంటి అలవాట్లు ఉంటే మానేసుకుంది. ఎందుకు అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ స్పేసెస్ ఇన్ బిట్వీన్ యువర్ టీత్ అండ్ it damages your gums as well as it may cause some oral infections.
అండ్ ఇంకోటి ఏంటి అంటే టెన్షన్లో ఉన్నప్పుడు ఇలా చేస్తారు కదా, స్టాప్ దట్. యాక్చువల్లీ యూఆర్ కాజింగ్ డ్యామేజ్ టు యువర్ టూత్ అండ్ యువర్ గమ్ ఓరల్ హైజీన్. సో స్టాప్ దట్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది బ్యాడ్ ఓరల్ హ్యాబిట్. ఈ హ్యాబిట్ కూడా ఉంది కదా మీకు, ఉండే ఉంటుంది, నాకుంది, మీకు ఉండదా? సో ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యాడ్ హ్యాబిట్స్. సో డిట్స్ దట్ హ్యాబిట్ ఆల్సో. సో నేను చాలా మటుకు అది మానేశాను. ఇంతకుముందు అయితే ఎట్లా అంటే పెన్ను క్యాప్లు ఉంటాయి కదా, కొరికి 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 దాని షేపే రీషేప్ చేసేదాన్ని నేను. ఇప్పటికీ చేస్తే అప్పుడప్పుడు. ఐ జస్ట్ ఏమో చిన్నప్పటి నుండి అలవాటు, అలా అలా రాస్తూ రాస్తూ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు అది నోట్లోకి. సో ఆ హ్యాబిట్ని కూడా యూ నీడ్ టు డిచ్ దట్ హ్యాబిట్. అండ్ డెంటల్ గురించి మాట్లాడితే, ఈ పళ్ళ గురించి మాట్లాడితే నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గుర్తొచ్చింది. ఏంటి అంటే మన టూత్ ఊడిపోయినప్పుడు చిన్నప్పుడు ఏం చెప్తుండే అంటే మట్టిలో పాతేస్తే దాన్ని తీస్తే గోల్డెన్ పన్ను వస్తుండే అంట. ఆహా, నేను ఏమనుకున్నాను అంటే నా పళ్ళు అప్పుడప్పుడే ఊడిపోయినా. సో మా అన్న ఏం చెప్తుండే అంటే ఆ గోల్డెన్ టూత్ తీసుకెళ్ళి మట్టిలో పాతేసేయు, తర్వాత ఒక 1 వీక్ తర్వాత వెళ్ళి చూడు, నీకు అది గోల్డెన్ టీత్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. సో నేను ఏం చేసాను, మట్టిలో పెట్టేసి 1 వీక్ తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ టీత్ ఉండదు, ఏముండదు, టూత్ ఉండదు, ఏముండదు. సో వెళ్ళి మా అన్నయ్యని అడిగేదాన్ని. అప్పుడు మా అన్న ఏమంటుండే, నువ్వు ఏదో పాపం చేసినావు అందుకని టూత్ లేదు, గోల్డెన్ టూత్ లేదు అంటుండే. సో అంత కహానీస్. బట్ మీకు ఎంతమంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు మీ చైల్డ్హుడ్లో కింద కామెంట్స్లో చెప్పండి. కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత నాకు జ్ఞానదంతం వస్తుంది కదా, సో జ్ఞానం వచ్చిందనమాట. సో ఏం తెలుసుకున్నా అంటే మన టూత్ అనేది డీకే అయిపోయి మట్టిలో కలిసిపోతుంది. సో దాట్ హ్యాపెన్స్. అందుకని అక్కడ మనకి టూత్ ఉండదు, గోల్డెన్ టూత్ ఉండదు. సో ఐ హ్యాడ్ సూపర్ వండర్ఫుల్ చైల్డ్హుడ్ మెమరీస్ విత్ మై బ్రదర్స్. ఈ వీడియో వల్ల మీకు కొంచెం అన్న జ్ఞానం వచ్చుంటే please don't forget to subscribe, like and share to Snehhamani. Why? Because I love it and this is Snehhamani. Bye bye.